వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కరుణ. నేను మీ కరుణ. సృష్టిలో అత్యంత అందమైన బంధం స్నేహబంధం అని అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ స్నేహం కోసం, స్నేహితుల కోసం మనకు తెలియకుండానే ఇంట్లో వారితో మనం ప్రవర్తించే తీరు మారుతూ ఉంటుంది. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో వారి మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. మరి అటువంటి తెలుసో తెలియకో చేసే పొరపాట్లు ఏంటో ఒకసారి చూద్దామా? ఒకసారి మనం మన స్నేహితులకు ఇచ్చే ఇంపార్టెంట్ మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వం. వాళ్ళు ఏదైనా అడిగేసరికి మనకి ఉన్నా లేకపోయినా మన అవసరాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాము. దానివల్ల ఇంట్లో మనకు తెలియకుండానే మన అనుకున్న వాళ్ళ మధ్య గొడవలు అనేవి మొదలవుతూ ఉంటాయి. అలాగే తరచూ చాలా మంది చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే స్నేహితులతో ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటారు. వాళ్ళతో మనం సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు తప్ప మన కోసం ఒక ప్రక్క ఎంతో ప్రేమగా ఎదురు చూసే మన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నామన్న విషయాన్ని అయితే మర్చిపోతూ స్నేహితులకు ఏదైనా అత్యవసర సమయంలో సహాయం లాంటిది చేసినా పర్వాలేదు, కానీ ప్రతి చిన్న విషయానికి కూడా తమ దగ్గర ఉన్నా లేకపోయినా మధ్యవర్తులుగా ఉంటూ స్నేహితులకు తన తలకు మించిన భారమైన ఎదుటివారి దగ్గర డబ్బులు అనేవి ఇప్పిస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది తమ స్నేహితుల చేతిలో మోసానికి గురై చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా వారు జీవితంలో చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక్కొక్కసారి కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. మనకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత ఇటువంటి విషయాల నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి మన కుటుంబ సభ్యులతో చర్చించడం అనేది చాలా ముఖ్యం. దీనివల్ల ఒకవేళ మన స్నేహితుల వల్ల ఎలాంటి ఇబ్బందిని మనం ఎదుర్కోవాల్సి వచ్చినా మన కుటుంబం మనకు తోడుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కొక్కరు చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే తరచూ స్నేహితుల ఇంటికి రప్పించడం, లేదు తరచూ మనమే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండడం వంటివి చేస్తూ ఉంటారు. మన స్నేహితుల స్థితిగతులను బట్టి వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆడంబరంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి మన పరిస్థితి ఏంటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఇంటికి పిలిపించడం వలన మనం ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అవసరం లేకపోయినా సరే తమ స్నేహితులతో బయట తిరగడం కోసం వెళ్తూ ఉంటారు. ఏదైనా అవకాశం ఉంటే తమతో కొద్దిసేపైనా గడపాలని ఎదురు చూసే కుటుంబాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యం అనేది వారి మనసుపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంటుంది. బయట వారికి ఇచ్చేటంత ఇంపార్టెంట్ మాకు ఇవ్వటం లేదన్న పరిస్థితి ఇంట్లో గొడవలకు దారితీసే అవకాశం అయితే ఉంది. అలాగే మానసికంగా వీళ్ళు ఒంటరితనానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటి రోజుల్లో చాలా సందర్భాల్లో చాలా కుటుంబాల్లో మనం చూస్తున్న పరిస్థితులు ఏంటంటే తన భర్త కానీ తన భార్య కానీ తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఒక బాధతో కానీ కోపంతో కానీ మరొకరితో పరిచయాలు అనేవి పెంచుకోవడం జరుగుతుంది. ఈ పరిచయాలు లేనిపోని తప్పులకు దారితీయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా వరకు విడిపోయే సందర్భాలకి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి మనం కొంతవరకు స్నేహితులనే వాళ్ళకి విలువను తగ్గించి ఇంట్లో వారికి విలువనిచ్చినప్పుడు మాత్రమే ఏ బంధమైనా శాశ్వతంగా చక్కగా ఉంటుంది. చాలామంది ఆడవారు కూడా తమ స్నేహితులతో తమ యొక్క స్థితిగతుల్ని పోల్చుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ భావం అనేది అంత మంచిది కాదు. అందరి జీవితం ఒకలా ఉండదు. కాబట్టి మనకున్న దాన్ని ఒకరితో పోల్చుకోకుండా హ్యాపీగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే చాలామంది స్నేహితుల దగ్గర ఉండే ఒకే ఒక అలవాటు ఏంటంటే మనతో బాగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ మన వెనకాల వేరే వారి దగ్గర చెడుగా చెప్పడం, మన స్థితిగతుల గురించి మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి బాధను కలిగిస్తూ ఉంటాయి. ఏమైనా స్నేహితులకైనా మనల్ని నమ్ముకున్న మన కుటుంబ సభ్యులకైనా ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తూ ఎక్కడ ఎవరితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటూ హ్యాపీగా అందరూ ఉండాలని కోరుకుంటూ, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.